టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆట ముగిసింది. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టేసింది. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగినప్పటికీ కనీసం సూపర్ 8 దశకు కూడా చేరలేకపోయింది. జింబాబ్వే, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓటమితోనే ఆసీస్ డీలా పడిపోయింది. ఆ తర్వాత ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ రద్దవడంతో ఆసీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఒమన్ తో మ్యాచ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు నామమాత్రమైనదే. ఐర్లాండ్ మ్యాచ్ రద్దవడంతో జింబాబ్వే మాత్రం సూపర్ 8 లోకి ఎంట్రీ ఇచ్చేసింది. నిజానికి పల్లెకెలలో ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడిపోవాలని ఆస్ట్రేలియా కోరుకుంది. కానీ కనీసం టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్ మొత్తం వర్షార్పణం అయింది. మ్యాచ్ తుడిచిపెట్టుకుపోవడంతో ఐర్లాండ్, జింబాబ్వేకు ఒక్కో పాయింట్ దక్కింది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ బిలో శ్రీలంక ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. 6 పాయింట్లు సాధించింది. గ్రూప్ బి నుంచి సూపర్ 8 కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పుడు జింబాబ్వే కూడా తర్వాతి దశకు చేరుకుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. 5 పాయింట్లతో గ్రూప్ బిలో 2 స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ 4 మ్యాచ్లు ఆడేసింది. ఒక మ్యాచ్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దవడంతో ఐర్లాండ్ ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. ఆస్ట్రేలియా మాత్రం 4 స్థానానికి పరిమితమైంది. 3 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించింది. 3కు 3 మ్యాచ్లు ఓడిన ఒమన్ 5వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా బలమైన జట్టు అయినప్పటికీ ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కమిన్స్, హేజిల్వుడ్ గాయాలతో దూరం అవడము ఆ జట్టును దెబ్బతీసింది. బౌలింగ్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బ్యాటింగ్ లోనూ సమిష్టిగా రాణించలేకపోయింది. అయితే టీ20 వరల్డ్ కప్ నుంచి త్వరగా ఎగ్జిట్ ఇవ్వడం ఆస్ట్రేలియాకు కొత్తేమీ కాదు. 2009 టీ20 వరల్డ్ కప్ లోనూ హ్యాండ్సప్ అనేసింది. గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. వెస్టిండీస్, శ్రీలంక చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. సొంత గడ్డపై జరిగిన 2022 టీ20 వరల్డ్ కప్ లోనూ ఫ్లాప్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన అంచనాలు అందుకోలేకపోయింది. సెమీస్ చేరకుండా టోనీ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి 2వ దశకు చేరలేకపోయింది. ఆసీస్ అభిమానులను డిసప్పాయింట్ చేసింది.